హాయ్ అండి, అందరూ బాగున్నారా? అమ్మవారికి పెట్టుకున్న చిన్న వీడియో చూసి లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నారండి. వాళ్ళు సంబరం పెట్టుకున్నారు, తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళ ఇంటికి పిలిచారు, వెళ్ళాము. అక్కడ చిన్న వీడియో అయితే తీశాను నేను మీకోసం. ఇవ్వండి, ఫస్ట్ ఇంట్లో అయితే పూజ పెట్టుకున్నారు. వాళ్ళు పోతుని బలిస్తామని మొక్కుందనమాట వాళ్ళకి. ఇంకా అమ్మాయి పెళ్ళి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు. చిన్న పూజ అయితే ఇంట్లో చేసుకున్నారు, సంబరం. ఇంకా పోతునైతే తీసుకొచ్చారండి అమ్మవారికి బలి ఇవ్వటానికి. ఇంట్లో ఈ పూజ అయితే జరుపుకున్నారు. అఖండ వ్యాపార జనాకర్షణ విరుద్ధ విషయ సకల ప్రతిబంధక ద్వారా దినే దినే జనాకర్షణ విరుద్ధ మహాసద్ మహాగాడి స్వరూపస్య సిద్ధికా వర్తేవత శ్రీ కనకదుర్గం మంగళగౌరి అనుకర్మసాధిస్తూ దీర్ఘమంగళీ భవ. యావత్ సహకుటుంబాన సంపూర్ణ శ్రీ గంగానమ్మ తల్లి దేవత అనుకర్మసాధి ద్వారా. ఇంక నేనైతే ఇంకా కాళ్ళకి పసుపు పెట్టేసుకున్నాను అనమాట. హడావిడిగా కొంచెం రాసేసుకొని ఇంకా గుడికైతే ఇంకా బయలుదేరదామని ఇవ్వండి. 2 కోళ్ళు, ఒక పోతు. అది చూసారా, భయంతో వెనక్కి లాక్కుంటుంది. దానికి తెలిసిపోద్ది కదండి, దానికి తెలిసిపోయిందనమాట నన్ను బలివ్వటానికే కదా తీసుకొచ్చారు అని. అది చచ్చిపోతాను అనే విషయం దానికి తెలిసి అది భయపడి వెనక్కి లాక్కుంటుంది. ఇంకా అమ్మవారికి అయితే చూపించారు, లోపలికి తీసుకొచ్చి సాంబ్రాణి ధూపం అది వేశారు. ఆ పోతంట మనం అమ్మవారి దగ్గర చూపించగానే జలదరిచ్చాలంట. పోతు పుల్లు జలదరిస్తేనే అమ్మవారు అంగీకరించినట్టంట బలికి. ఇంకా సరే అని ఇంకా అమ్మవారి దగ్గర అయితే పోతుని లోపలికి తీసుకొచ్చారు. ఆ పూజ జరిపిన గురికి గంగానమ్మ తల్లి అయితే మనకి చల్లని తల్లి, మనకి చక్కగా చూసుద్దండి. మన ఊరు గ్రామ దేవత గంగానమ్మ తల్లి. ఆమెకి అందరూ ఈ ఆషాఢంలో పెట్టుకుంటారు. సద్దేపారవని, కళ్ళు ఇవన్నీ అమ్మవారికి పెడతారండి. ఇంకా అమ్మవారికి పెట్టుకుంటే చల్లని తల్లి, గ్రామ దేవత, ఊరందరినీ చల్లగా చూసుద్ది, మన కుటుంబాన్ని కాపాడుతారు అమ్మవారు. ఇంకా అది మంటేశారండి బొగ్గులు, అది ఆరట్లేదని మంట వచ్చేస్తుంది. ఇంకా అది ఆరట్లేదని చేత్తో ఆరిపారనమాట. పొగ సాంబ్రాణి ఎంత బాగా వేస్తే అమ్మవారికి అంత సంతోషిస్తారండి అమ్మవారు. ఇంకా అమ్మవారికి డప్పులు ఉండాలి, బాగా పొగ ఉండాలి. తల్లి ఆనందపడాలంటే ముందు సాంబ్రాణినే అమ్మవారికి. యాపాకులు, సాంబ్రాణి, నిమ్మకాయలు, వేపమండలు ఇవి అమ్మవారికి చాలా ఇష్టం. సద్దేపారం, కళ్ళు ఇలాంటి అమ్మవారికి పెట్టుకుంటానన్నమాట.
బలిచ్చే పోత అయితే దానికి జలతరిచ్చాలంటండి. ఇదిగోండి, అది జలతరిపోతే సాయంత్రం దాకైనా ఎదురు చూడాల్సిందేనంట. ఇంక దానికి పసుపు రాసి రెడీ చేశారు, బొట్టు పెట్టి. ఇంకా అమ్మవారితో ఇంకా దైవానికి కదండి ఇచ్చేది, ఇంకా అమ్మవారిని పూజించినట్టే ఇంకా దానికి కూడా పూజ ఇవ్వాలి. ఆరతి ఇచ్చేసి డప్పులు కొడుతుంటే అది ఇంకా వెనక్కి వచ్చేస్తుందండి. ముందుకు వెళ్ళాలంట, వెనక్కి వస్తుంది బెదిరిపోయి. ఇంకా గుడికి అయితే బయలుదేరామండి. అక్కడ దిష్టి తీసేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని ఇంకా అమ్మవారికి అయితే ఇంకా డప్పులతో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాము. కాళ్ళు అయితే విపరీతంగా కాలుతున్నాయండి. ఆ రోజే ఎండ బాగా ఉంది. ఇంకా అసలు రోజు మబ్బుగా ఉంటుంది, నిన్నే ఎండ బాగా ఉందన్నమాట. కాళ్ళు అయితే అంటుకుపోతున్నాయి, అసలు చెప్పులు లేకుండా అయితే నడవలేకపోయాము. ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి దిష్టి తీసి నిమ్మకాయ తిప్పేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి అమ్మవారి గుడికి అయితే బయలుదేరామన్నమాట. పళ్ళు పూలు అన్నీ తీసుకొని ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరాం. ఇంకా కాళ్ళు కాలుతూనే కదండి, ఇంకా కుంటుకుంటా వెళ్ళటం, పరిగెత్తుకుంటా వెళ్ళటం జరిగిందనమాట. అది పొంగలి, అరటిపళ్ళు, చీర జాకెట్, పళ్ళు పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళామండి అమ్మవారి గుడికి. ఇంకా ఎండ చూసారు ఎలా ఉందో. ఎండాకాలం కన్నా ఎక్కువ ఉందన్నమాట. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కేసాము. ఆటో ఎక్కి వెళ్ళాం, లేకపోతే నడవలేమండి, అయిపోతాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడిలో ఇవ్వండి, ఈయనే ప్రభాకర్ గారు కోళ్ళు పట్టుకొని వచ్చారు, వాళ్ళదే సంబరం. ఇంకా అమ్మవారి గుడి చుట్టూ తిరిగి అన్నీ పట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ తిరిగేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. తిరిగి రౌండ్స్ కూడా తిరగట్లా, ఈ పోతు తోసి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇవ్వండి, అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇవన్నీ అమ్మవారికి ఇచ్చేసి ఇంకా ఒక్కొక్క ఐటమ్ అక్కడ లోపల ఉన్న వాళ్ళు తీసుకున్నారనమాట. అది ఉన్న అమ్మవారు గంగానమ్మ తల్లి, చల్లని తల్లి, అందరినీ చల్లగా చూడాలి. నా యూట్యూబ్ చూసే వాళ్ళని అందరినీ చల్లగా చూడాలి, గ్రామాన్ని అందరినీ చల్లగా చూసే తల్లి గంగానమ్మ తల్లి. ఇంకా ఒక్కొక్కటైతే వాళ్ళు తీసుకున్నారండి. లోపల ఇంకా ఈ అమ్మవారికి పెట్టేస్తారు పొంగలేవి. గుడి బాగుంది కదండి. ఇంకా అవన్నీ అమ్మవారికి పెట్టేసి మనకి ప్రసాదాలు ఇస్తారు. ఇంకా ఇక్కడ పోతుని చూసారా, కోళ్ళు పోతు అమ్మవారి దగ్గర ఉన్నాయి. ఇస్తున్నారు అన్నమాట. ఈ పొంగల్ అవి పెట్టాలి కదండి అమ్మవారికి కొంచెం తీసి నైవేద్యం పెట్టేసి ఇస్తారు. రండి ఇంకా
ఒక్కొక్కళ్ళు అందరూ ఇంకా అమ్మవారికి పెట్టేసుకోండి. ఈవిడికైతే రవణమ్మ గారు అనమాట పేరు. ఆవిడికి అమ్మవారు ఒంట్లోకి వచ్చింది. ఇంటి దగ్గర కూడా వచ్చారండి అమ్మవారు ఒంట్లోకి. గుడి దగ్గరకు వచ్చాక కూడా అమ్మవారు ఒంట్లోకి వచ్చారు. ఇంకా ఆవిడకి బొట్టు పెట్టేసి ఆరతిస్తే అమ్మవారు చల్లారారు. ఇంకా అమ్మవారు చల్లారిందనమాట. ఇంకా అమ్మవారికి ఇంకా పసుపు నీళ్ళు, పూనకం వచ్చిన వాళ్ళకి పసుపు నీళ్ళు, నిమ్మకాయ నోట్లో పెడతారు ఒక్కొక్కరికి. ఇంకా వాళ్ళకి తెలియదు అనమాట, అమ్మవారు ఒంట్లో ఉంటారు కదా, నిమ్మకాయ కూడా నవ్వులేస్తారు. పసుపు నీళ్ళు కూడా తాగిచ్చారనమాట. పోగ సాంబ్రాణి వేయాలి తల్లి, అప్పుడు దిగబడుద్ది అమ్మవారు. ఇదిగోండి ప్రసాదాలు ఆ పోతికి పెడుతున్నారు. ఇంటి దగ్గర పెట్టారు, తినలేదు. ఏం పెట్టినా తినలేదండి. దాన్ని తీసుకొచ్చి 2 రోజులైంది కదా, ఒక్కరోజు తినిందంట. తీసుకొచ్చిన రోజు తినలేదు. గుళ్ళో కొంచెం పొంగల్ తినింది పెడితే. అది పొంగల్ తినింది, నీళ్ళు పెట్టినా తాగలేదు. దానికి ఇంకా అర్థమైపోయింది. చూసారా, అది జలతరిచ్చుద్దని చూస్తున్నారండి. ఒళ్ళు జలతరిచ్చాలంట, నీళ్ళు చల్లుతున్నారు. అది గదుగుండి జలతరిచ్చింది. ఇప్పుడు అంగీకారం అనమాట మనం పోతుని ఇవ్వటానికి అమ్మవారికి. అది జలతరిచ్చకపోతే సాయంత్రం దాకా ఎదురు చూడాలంట జలతరిచ్చేదాకా. గుడి దగ్గర అయితే అమ్మవారిని బలిస్తున్నారండి. బలివ్వడం అంటే ఏంటంటే, ఇక్కడ మెడకాయ కోసేయరు, ఒక చెవు కోస్తారనమాట. చెవు కోసి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని డ్రెస్సింగ్ చేస్తారు. ఇంకా పీక కోసేసి, ఇవ్వండి కోళ్ళకి కూడా ఇక్కడ పీకలు కోసేసారు. కోసి అక్కడ పెట్టి. సరేనండి, ఈ అమ్మవారి వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మా సంబరం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఇంక ఇంటికి బయలుదేరాం ప్రసాదాలు తీసుకొని.